హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కాలభైరవ పూజ గురించి తెలుసుకున్నాము. రేపు నవంబర్ 28, 2025 కాళీ పూజ లేదా కాలభైరవాస్తవం అని అంటారు. ఇది హిందూ ధర్మంలో ఒక ప్రధాన పండుగ అనమాట. ఏమైనా దుష్ట శక్తుల నుంచి మనం బయటపడాలంటే ఈ పూజ కంపల్సరీ చేసుకోవాలి. మరి ఈ యొక్క పూజను ఏ విధంగా జరుపుకోవాలి, మనకు దీని వలన ఉపయోగం ఏంటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క కాలభైరవ పూజ అనేది శివుని ఉగ్రరూపం అనమాట అండి. కాలభైరవుని పూజించే విధానము మనము ఈ వీడియోలో డీప్గా వెళ్ళి తెలుసుకునే ముందు మీరు కన్నా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కాకుండా ఈ వీడియోలో మీరు ఈ పూజా విధానం చేసుకోలేనటువంటి వారు ఒక మంత్రాన్ని చెప్తాము. ఆ మంత్రాన్ని 108 సార్లు కన్నా జపించుకుంటే మీకు జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఏదైనా పనులు చేయాలనుకున్న పనులు ఆగిపోయినాయో, విజయాన్ని మీరు పొందాలని అనుకుంటున్నారో, మీకు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఇలాంటి వాళ్ళందరూ ఈ మంత్రాన్ని జపించండి. కుదరకపోతే ఈ చెప్పేటువంటి మంత్రాన్ని కనీసము ఈ యొక్క మెసేజ్ చేయండి, టైప్ చేయండి, కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల కనీసం మీకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నా. అదే కాకుండా మీకు మరీ ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆడియో సరిగా రికార్డ్ కాలేదండి. దానికోసం నేను మళ్ళీ చేయడానికి ట్రై చేశాను. స్పెట్స్ అనుకోకుండా పగిలిపోయినాయి. సో, అనుకోకుండా ఈ వీడియో కన్నా ముందే నాకు పాతవి వెళ్ళిపోయి కొత్తవి వచ్చినాయి. ఈ ఫోన్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నది కొన్నాను. నేను చెప్పడం ఏంటంటే, అదృష్టం అనేది వీడియో చేస్తున్నప్పుడే నాకు కలిగింది. అలాంటిది వీడియో చూసి మీరు కామెంట్ చేయడం వల్ల గానీ, ఆ మంత్రం జపించడం వల్ల గానీ, పూజ చేసుకోవడం వల్ల గానీ మీకు మంచి జరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. మీకు కూడా నమ్మకం ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ యొక్క పూజా విధానాన్ని తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పూజ చేయడం వల్ల మనకున్నటువంటి భయం పోతాయి, ఆటంకులు పోతాయి, ప్రతికూల శక్తులను తొలగించి మనకు రక్షణ కల్పిస్తాడనమాట. అదే కాకుండా ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. మరి మనకున్నటువంటి కష్టాలు, సమస్యలు పోతే నెక్స్ట్ ఏముందండి? మనకున్నది ఆదాయం. సో, ఖచ్చితంగా మనకు సంపద అనేది లభిస్తుంది. ఈ యొక్క కాలభైరవునికి మనము నల్లని వస్త్రాలు ధరించి ముఖ్యంగా శనివారం గానీ, ఆదివారాల్లో గానీ, లేదంటే సాయంత్రం పూట పూజ చేయడం అనేది చాలా సంప్రదమైనది. మరి ఈ పూజా విధానం ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఈ పూజకు మనం సిద్ధం చేసుకోవాలంటే ముందు నల్ల వస్త్రాలు వేసుకోవాలి. కాలభైరవుడి విగ్రహం గానీ, లేదా చిత్రపటం ముందు మనము కూర్చోవాలి. అభిషేకానికి మనము శివలింగానికి మనము జలాభిషేకం చేయడము, పాలు, పెరుగు, పంచామృతం, కొబ్బరి నీళ్ళు, గంధం వంటిని మనము అభిషేకానికి సమర్పించాలి. ఈయనకి ప్రత్యేకంగా నివేదన అంటే నైవేద్యం. కాలభైరవుడికి నల్లపప్పుతో చేసినటువంటి గారెలను నివేదించాలి. ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. మనం అనుకున్నాం కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత మంత్రజపం. ఓం కాలకాయ విద్మహే కాలతీతాయ ధీమకి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మరొకసారి కూడా చెప్తున్నాం. ఓం కాలకాయ విద్మహే కాలతీతాయ ధీమకి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఒకవేళ మీకు కుదరకుంటే గన ఓం కాలభైరవాయ నమః అని 108 సార్లు జపించండి. లేదంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే కాకుండా ఈ పూజానంతరం మనము ప్రదక్షిణ చేయాలి. మరి ఈ కాలభైరవ పూజకు ఉత్తమమైనటువంటి సమయం ఏంటి? ఏ సమయంలో చేయాలనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో పూజ చేయడం అనేది చాలా మంచిది. ప్రత్యేకంగా ఈయనకి ఆదివారము, శనివారము కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజులన్నమాట. ఆ రోజుల్లో కూడా చేసుకుంటే మంచిది. మరి ఈ యొక్క పూజని ఎక్కువగా అర్ధరాత్రి అంటే 11:30 నుంచి 12:30 వరకు గానీ, లేదా బ్రాహ్మీ ముహూర్తం అంటే 5:15 నుంచి 6:05 వరకు గానీ పూజ చేస్తుంటారు. ఆ సమయంలో చేయడం వల్ల మనకి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. మరి ఈ యొక్క కాలభైరవ జయంతి కార్తీక మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి రోజున కాలభైరవ జయంతి అనేది జరుపుకుంటారు. మరి ఈ పూజ చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ప్రతికూల శక్తుల నుంచి బయటపడడము, తర్వాత
మనకి యొక్క దుష్ట శక్తుల నుంచి కూడా బయటపడి రక్షణ కలుగుతుంది. భయము, అడ్డంకులు తొలగిపోతాయి. విజయం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం. గ్రహ బాధలు తొలగిపోతాయి. మరియు సంపద మరియు శ్రేయస్సు అనేది కూడా మనకు లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వీలుంటే ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేయండి. ఈ యొక్క ఆయన్ను మనసులో నీళ్ళతో కానీ శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి మంత్రాన్ని జపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.